నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మాణిక్యం గారు నమస్కారం. నమస్తే శాలిని గారు. మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద తగిన బుద్ధి నేను చెప్పాలి అనుకుంటున్నాను అని సమాధానం చెప్పారు. దీని మీద మీరేమంటారు? సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకరంగా పోస్ట్ చేసినా శిక్షార్హులే. నిజంగా సరే, జనసేన చేసినా, టీడీపీ చేసినా, ఏ పార్టీ చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఉపేక్షించొద్దని పోలీసులకు పూర్తి రైట్స్ ఇచ్చేసి దీని మీద లీగల్గా పార్టీలకు సంబంధం లేకుండా అసభ్యకరమైన పోస్టులు ఎవడబెట్టినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే జస్ట్ రాజకీయంగా బురద చల్లాలని జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ఈ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అంటూ తన మేనల్లుడు, తన అన్నయ్య కొడుకుతోటి ముద్దు పెట్టుకుంటే దాన్ని కూడా మార్ఫింగ్ చేశారని చెప్పేసి రోజా గారు వ్యాఖ్యానించారు. అలా ఎవరు మార్ఫింగ్ చేసినా తప్పే. బిఎన్ఎస్ చట్టం ప్రకారం, అంటే భారత న్యాయ సంహిత ఉంది కదా, దాని ప్రకారం ఖచ్చితంగా ఈ డిజిటల్ మాఫియా ఏదైతే ఉందో, డిజిటల్ సైకోలు ఎవరు అట్లా పెట్టినా తప్పే. కాకపోతే రోజా గారు రాజకీయంగా దుమ్మెత్తి పోస్తున్నారనేటువంటి వాదన కూడా వస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు పెట్టుండొచ్చు అనమాట. కేవలం జనసేన, టీడీపీ అని అనటం సబబు కాదు. ఎందుకంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ పార్టీ సింపతి కోసం, మైలేజ్ కోసం వైసీపీ వాళ్ళే పెట్టారు అనేటువంటి వాదన కూడా వస్తూ ఉంది. సో రోజా గారు అది క్లారిటీ తీసుకొని నిజంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద తను కంప్లైంట్ చేయడం అనేది సబబుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఈ ట్రోల్స్ వల్ల మా బాబు డిప్రెషన్లోకి కూడా పోయాడని తను సమాధానం చెప్తుంది. దీని మీద మీరేమంటారు? అంటే ఒక వారం రోజుల వరకు నా బాబు బాగా దీని గురించి డిస్టర్బ్ అయ్యారు, మెంటల్లీ షాక్గా ఫీల్ అయ్యారని చెప్పేసి రోజా గారు చెప్తున్నారు. అంటే మరి ఏ పోస్టులు పెడితే అట్లా ఆయన డిప్రెషన్కి లోనయ్యారు అనేది మనం ఆలోచిస్తే కనుక మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన మేనలుడును ముద్దు పెట్టుకున్నటువంటి, అంటే ఆప్యాయతగా, మేనలుడు అంటే కొడుకు లాంటి వ్యక్తే, అలా ముద్దు పెట్టుకుంటే దాన్ని ఏమైనా మార్ఫింగ్ చేశారనేది నేనైతే చూడలేదు. కానీ నిజంగా అట్లా అసభ్యకరంగా ఏ వ్యక్తి చేసినా మనం అందరం మనుషులం. తర్వాత పార్టీలు, రాజకీయాలు, మహిళలను ఎంతగానో గౌరవించేటువంటి సంస్కృతి మన భారతదేశం. అయితే అలాంటి సంస్కృతి ఉన్నటువంటి, ఒక మంచి కల్చర్ కలిగినటువంటి మన దేశంలో ఇలాంటి వల్గారిటీకి తావుండకూడదు, ఆస్కారం ఉండకూడదు. సో రోజా గారు కేవలం పార్టీల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అనేది కొంత బాధాకరం. నిజంగా జెన్యూన్గా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అట్లాంటి మార్ఫింగ్ చేసినా, లేకపోతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా శిక్షించండి అని పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా ఎవడైనా సరే ఉపేక్షించొద్దు అని పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ఇది పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి నా మీద అసభ్యకరంగానని, వాళ్ళ కొడుకు డిప్రెషన్లో కూడా పోయాడని తను చెప్తుంది కాబట్టి, సో దీన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని ఎట్లా అసభ్యకరంగా మాట్లాడటం కానీ, అనేక రకాలుగా పోస్టులు పెడుతున్నారని కూడా ఆయన పెట్టడం కానీ, పెట్టించడం, వ్యక్తుల చేత పెట్టించడం జరుగుతుంటే దీన్ని ఎందుకు ఆమె వ్యక్తిగతంగా తీసుకోలేదు రోజా? నిజమే. ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల కూడా ఆడపిల్లే కదా. అవును, ఆడపిల్లే కదా. మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గారు కన్నీటి పర్యంతమయ్యి నా తల్లి మీద, నా మీద వల్గారిటీ పోస్టులు పెడుతున్నారని మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మరి అప్పుడు ఇదే రోజా గారు మాట్లాడొచ్చు, ఎందుకు మాట్లాడలేదు? మీరు అడిగిన మంచి ప్రశ్నకి నా అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా మా అధినాయకుడి చెల్లెలకి ఇలాంటి కష్టం రావడం బాధాకరం అని చెప్పేసి ఏ పార్టీ వాళ్ళని సరే ఇలాంటి సైకోయిజం తోటి సోషల్ మీడియా సైతంగా ప్రవర్తిస్తే శిక్షించాలని, కనీసం మరి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం కావచ్చు, విజయమ్మ కూడా మహిళే కదా, మరి ఆవిడ మీద ఉన్న గౌరవంతో ఖచ్చితంగా షర్మిల గారి పక్షాన మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మీరన్నట్టుగా రోజా గారు ఆ విషయం ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు, ఖండించినట్టు మనకు కనిపించదు. సో దీన్ని బట్టి కేవలం వాళ్ళ కుటుంబమా, మిగతా వాళ్ళు ఆడపిల్లలు కాదా, మహిళలు కాదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో రోజా గారు కేవలం రాజకీయ ఇంటెన్షను, ఒక మంత్రి పదవి నేను మంత్రి చేశాను, ఎల్లకాలం నేను మంత్రిగా ఉండాలి. ఇప్పుడు ఆవిడ కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆ క్యారెక్టర్ని, అంటే అచ్చెన్నాయుడిని కూడా, గౌరవ మంత్రి గారు ఆయన్ని కూడా ఆయన సైజుని ఎగతాళి చేస్తూ చాలా వెటకారంగా
చట్టసభల్లో అంటే చట్టసభలో మనం ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండే ఆ సమయంలో అంటే అంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆ సభలో దాన్ని దేవాలయంగా పరిగణిస్తారు. అలాంటి సభలో ఆమె వెటకారం మాటలు, బూతులు ఇలా మాట్లాడుతూ ఆవిడ కూడా ఈరోజు మరి అంటే తను నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ కూడా సెల్ఫ్గా కంట్రోల్ తప్పేటువంటి వ్యక్తి, అంటే ఇతరులను క్రిటిసైజ్ చేసేటువంటి నైజం బాగుంది. గతంలో కూడా కొంతమంది ఎస్సీలు, దళితులు ఆవిడ దగ్గరికి పాపం అభిమానంతో ఫోటో తీయడానికి వెళ్తే దూరం ఉంచి నెట్టి వైరల్ అయిపోయింది. ఒకనొక సందర్భంలో గతంలో ఈవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ గవర్నమెంట్ విషయంలో రోడ్డు మీద ధర్నా చేస్తూ పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంది. అప్పుడు ఏమంటుందంటే మేమేం మీరు దగ్గరికి రావచ్చు, మేమేం ఎస్సీలం కాదని చెప్పి మాట్లాడింది. అంటే ఇంత కుల వివక్ష, ఇంత వేరియేషను, ఇంత కుల గజ్జి ఉంచుకొని ఈవిడేదో బాధపడిపోతున్నట్టుగా మాట్లాడడం కూడా కొంతవరకు విమర్శలు తావిస్తూ ఉంది. నిజాయితీగా జెన్యున్గా వీళ్ళ కుటుంబానికి కనుక ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. నిజంగా పోలీసులు కూడా ఆ ఎవిడెన్స్ తోటి ఏదైతే మార్పింగ్ ఫోటోలు అయ్యి అంటున్నారు కదా, ఆ ఎవిడెన్స్ తీసుకెళ్ళి పోలీసులకి సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఎవడేముంటుంది, దమ్ముంటే దీన్ని తీసుకోండి అంటారు. దమ్ము ఎందుకు అంటే ఏమన్నా పందెపు గ్రౌండ్లో ఉన్నావా, లేకపోతే పందెపు గుండె ఎత్తుతున్నావా, లేకపోతే కుస్తీ పోటీలు ఏమన్నా దమ్ము ఎందుకు? దానికి చట్ట ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. దానికి దమ్ము దగ్గు అవసరం లేదు. మనకి ఇంగిత జ్ఞానం ఉంటే అలాంటి మాటలు మాట్లాడరు అనమాట. అయితే రోజా గారు ఏంటంటే బేసిక్గా ఆవిడ కొద్దిగా కొంచెం ఓవర్ యాక్షన్ చేయడంలో దిట్టని చెప్పొచ్చు. సో రోజా గారు నిజంగా జెన్యూన్ జరిగితే కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఖచ్చితంగా శిక్షించే ఆస్కారం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.